హాయ్ హలో యువర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఈరోజు కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్. మార్నింగే ఇవ్వాల్సింది, కొద్దిగా వ్యక్తిగత పనుల వల్ల కొంచెం లేట్ అవ్వటాన్ని బట్టి నన్ను క్షమించండి. సో ఈరోజు ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మనం చూద్దాం. కొత్త ఉద్యోగాలకు సెలవు సర్కారు ఒక చర్య తీసుకుంటుంది. సో ఉద్యోగాలపై పునఃసమీక్ష గురించినటువంటి ఒక చర్య తీసుకోబోతుంది. దీనిపైన అనేక సందేహాలు వస్తూ ఉన్నాయి. అంటే కొత్త ఉద్యోగాలు ఉండవా అన్నటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. చాలామంది అభ్యర్థులు దీని గురించి ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆ వివరాలు మనం చూద్దాం. ఇంకా ఎన్నో ఉప ఎన్నికల గురించి, మున్సిపల్ ఎన్నికల గురించి, అదేవిధంగా అంగన్వాడీ పదోన్నతుల గురించి ఇంకా రకరకాల అప్డేట్స్ ఉన్నాయి. సో వాటన్నిటి అప్డేట్స్ అన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్డ్గా 1 by 1 మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. చూడబోయే ముందుగా వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే, కొత్త కొలువులకు సెలవు అనేటువంటి క్యాప్షన్ తోటి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. కొత్త కొలువులకు సెలవు అని. అసలు వివరం ఏంది, దాని గురించినటువంటి ఆలోచన ఏంటనేది కనుక మనం చూస్తే, శాఖల వారీగా పనిపై అధ్యయనం, గిర్ గ్లానీని గుర్తు తెచ్చినటువంటి ఉత్తర్వులు. అప్పట్లో 135,000 మంది అదనపు సిబ్బంది ఉన్నారంటూ నివేదిక. ఇప్పుడు మళ్ళీ అవే తరహా అడుగులు. గ్రామ సచివాలయ ఉద్యోగాలు మినహా కొత్త నియామకాలు చేపట్టని జగన్. కనిపించని వార్షిక క్యాలెండర్. సో ఇది మనకి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్గా ఉంది. అంటే శాఖల యొక్క పని గురించి మరి అధ్యయనాన్ని వారు మాకు ఇవ్వాలి అన్నట్లుగా సీఎం జగన్ గారు ఆదేశించడం జరిగింది. ఉద్యోగాలపై పునఃసమీక్ష గురించినటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి మరి దాని గురించి చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే గతంలో 1990స్లోనే గిర్ గ్లానీ అనేటువంటి ఒక జీవో ద్వారా మరి అప్పట్లో 135,000 మంది అదనంగా గవర్నమెంట్లో సిబ్బంది ఉన్నారని, వాళ్ళని తీసేస్తారని చెప్పి, ఇంకా అసలు కొత్త నోటిఫికేషన్లు ఇంకా రావు అని చెప్పి అప్పట్లో చాలా, అప్పుడు మనం ఇంకా చిన్నపిల్లలు ఉంటాం, ఈ తరం వాళ్ళం. సో అప్పట్లో చాలా చాలా హైలైట్ న్యూస్గా ఇది నిలబడింది అనమాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ అటువంటి నిర్ణయం తీసుకొని చర్యలు మరి తీసుకోబోతుందా అన్నటువంటి ఆలోచనలు ఉన్నాయి. అంటే మనకు నోటిఫికేషన్లు రావా, కొత్త కొలువులకు ఇంకా అవకాశం లేదా, ఓన్లీ ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రామ సచివాలయాల లేదా వాలంటీర్ల నియామకాలైనా, ఇంకా వేరే నియామకాలని చేపట్టదా అనేటువంటి ఆలోచనలు వెలువస్తున్నట్టుగా మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. సో వివరాలు లోపలికి వెళ్ళినట్టు చూసినట్టయితే, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు తప్ప మరో కొలువుల జోలికి వెళ్ళని జగన్ సర్కార్. ఉద్యోగ నియామకాలకు పూర్తిగా సెలవు పలకనుందా? వివిధ ప్రభుత్వ శాఖల్లో రిటైర్మెంట్లే తప్ప కొత్త కొలువులు ఉండవా? ప్రస్తుతం తీసుకున్న ఒక నిర్ణయాన్ని గత అనుభవంతో పోల్చితే అదే నిజమనిపిస్తుంది. ఇక సర్కారు కొలువులకు మంగళం పలుకున్నట్లు తెలుస్తూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల పునఃసమీక్ష కోసం సర్కారు ప్రత్యేక విభాగం స్టాఫ్ రివ్యూ సెల్ ఏర్పాటు చేసింది. ఈ స్టాఫ్ రివ్యూ సెల్ యొక్క ఈ విభాగం యొక్క పని ఏంటంటే, ప్రభుత్వంలో రంగంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగాలను పునఃసమీక్షిస్తుంది అనమాట. అసలు ఏ విభాగానికి సంబంధించి ఎంతమంది ఉద్యోగులు ఉండాలి గవర్నమెంట్ సెక్టార్స్లో. సో అంతమందే ఉద్యోగులు ఉన్నారా, ఎక్కువ మంది ఉన్నారా, ఇన్ కేసు ఎక్కువ మంది ఉంటే నోటిఫికేషన్స్ ఇవ్వాలా వద్దా? సో ఎక్కువ మంది ఉంటే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఇవ్వరు. సో ఉన్నటువంటి వాళ్ళను కూడా తొలగిస్తారా, లేదా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా, ఇదనమాట. సో ఈ కమిటీ, ఈ విభాగం, ఈ స్టాఫ్ రివ్యూ సెల్ అనేటువంటి విభాగం దీన్నంతా కూడా పునఃసమీక్షించి ఒక నివేదికను సీఎం గారికి, ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి వారికి అందజేస్తారనమాట. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు మునుముందు చేపట్టబోయేటువంటి నియామక ప్రక్రియల ఆలోచన మునుముందు చేపడతారు అనేటువంటి విషయాన్ని మరి ఇక్కడ ఇండైరెక్ట్గా తెలియజేస్తుందన్నమాట. అంటే ఇది గతంలో ఒక అనుభవంతో పోలిస్తే నిజమే అనిపిస్తుందని మరి తెలియచేస్తున్నారు. అయితే గతంలో ఉన్నటువంటి ఆ అనుభవం ఏంటి అంటే 1990స్లో, అంటే మీరు చూస్తే ఇక్కడ స్క్రీన్ మీద
1990లలో అంటే 1990 దశకంలో గిర్ గ్లానీ అనేటువంటి ఒక కమిటీ ఏర్పడిందనమాట. ప్రభుత్వ కార్యాలయానికి కంప్యూటర్లు వచ్చాక పని సులభతరమైంది. దీంతో ఆఫీసులో ఎంతమంది ఉద్యోగులు అవసరమా అనేటువంటి ప్రశ్న దేశవ్యాప్తంగా ప్రభుత్వాల్లో మొదలైంది. అదే సమయంలో రాష్ట్రంలో స్టాఫ్ రివ్యూ కమిటీ అనమాట. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారో అదే టైప్ ఆఫ్ కమిటీ అనమాట ఇది. ఏర్పాటు చేశారు. గంగోపాధ్యాయ చైర్మన్గా, గిర్ గ్లానీని కన్వీనర్గా నియమించారు. ఆ తర్వాత కొన్నేళ్ళు వ్యక్తిగత కారణాలతోటి గంగోపాధ్యాయ ఈ కమిటీ నుంచి తప్పుకున్నారు. సో అప్పట్లో ఆ అధ్యయనం ప్రకారం వాళ్ళు తెలియజేసినటువంటి కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి అధ్యయనం ప్రకారం చూస్తే రాష్ట్రంలో మొత్తంగా 1,35,000 మంది ఉద్యోగులు అదనంగా ఉన్నారని ఆయన తేల్చారు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించినటువంటి వార్త. వారందరినీ తొలగిస్తారనేటువంటి ఆందోళన అప్పట్లో చాలామందిలో మొదలైంది. అయితే ఏ ఒక్కరిని ఉద్యోగాల నుంచి తొలగించబోమంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ రిటైర్మెంట్ అయినటువంటి వారిలో కొత్త వారిని నియమించడం మాత్రం ఆగిపోయింది. అంటే కొత్త వారిని రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు, నోటిఫికేషన్లు రిలీజ్ కావట్లేదు. కానీ ఉన్నటువంటి వారిని మాత్రం అట్లాగే ఉంచి వాళ్ళు రిటైర్ అయిపోయేదాకా వాళ్ళని అట్లా వదిలేసేసి ఇంకా ఆ పోస్టులు ఎట్లాగ వాళ్ళకి అవసరం లేదు కాబట్టి రిక్రూట్మెంట్ అయితే చేపట్టలేదు అనేటువంటి స్పష్టత ఇక్కడ మనకు వస్తుందన్నమాట. టీచర్లు, పోలీసు, వైద్య సిబ్బంది తప్ప అంటే అటువంటి తప్పనిసరి శాఖల్లో తప్ప ఇతరత్ర నియామకాలను నిలిపివేస్తూ నెమ్మదిగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించారు అనేటువంటి విషయం ఇక్కడ తెలుస్తుంది. మళ్ళీ ఇన్నేళ్లకు అటువంటి నిర్ణయం తాజాగా మరి మన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుందని, దాదాపు 6 లక్షల మంది మన ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నారని, మరి వీళ్ళందరూ కూడా మరి వివిధ ప్రభుత్వాల్లో సుమారు 1,00,000కు పైగా ఖాళీలు ఉన్నట్లు అంచనా. అవసరమైన చోట్ల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించి పనులు జరిపించుకుంటున్నారు. ఉద్యోగ భర్తీకి వార్షిక క్యాలెండర్ తెస్తామని సీఎం జగన్ ప్రకటించి ఏడాది పూర్తవుతుంది కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాల పునఃసమీక్ష కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు వెలువడటం గమనార్హం. దీనిపై నిరుద్యోగుల్లో ఆందోళన మొదలైంది. వైసీపీ సర్కారు వచ్చినటువంటి తర్వాత 1,30,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించింది. ఇది మంచి విషయం అయినప్పటికీ ఇతరత్ర శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సెలవు పలికింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఈ ఏడాది అక్టోబర్లో ప్రొబేషన్ ప్రకటించాల్సి ఉంది. దీంతో వారి జీతాల బడ్జెట్ భారీగా పెరుగుతుంది. ఇప్పటికే ఉద్యోగుల జీతాల్లో పెన్షన్ల చెల్లింపులకు సర్కారు నెలలా తలకిందులవుతుంది. ఈ నేపథ్యంలో కొత్త నియామకాలపై ఇప్పట్లో దృష్టి సారించే పరిస్థితి లేదు అంటూ ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగాల పునఃసమీక్ష విభాగం ఏర్పాటుతో ఒక పద్ధతి ప్రకారం కొత్త కొలువులకు మంగళం పలుకుతారు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి ఇది చాలా అసలు నిరుద్యోగ అభ్యర్థుల్ని చాలా కలవరానికి గురి చేసేటువంటి న్యూస్ ఫ్రెండ్స్. అయినా తప్పదు కాబట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఒక అప్డేట్ ఏంటంటే తప్పనిసరి అయినటువంటి శాఖల్లో మాత్రం భర్తీ చేయొచ్చు అనేటువంటి అప్డేట్ అయితే ఉందంటే టీచర్ పోస్టులు, పోలీస్ పోస్టులు, వైద్య సిబ్బంది. అంటే మనకి రాబోయేటువంటి నోటిఫికేషన్లు ఈ టీచర్కి, పోలీస్కి, వైద్య సిబ్బందికి సంబంధించినవి కాబట్టి వాటిల్లో బహుశా ఎటువంటి డిలే ఉండదు, వాటిని ఆపకుండా నోటిఫికేషన్స్ ఇస్తారని మనం ఒక రకంగా అనుకోవచ్చు. కానీ మరి ఇటువంటి ఈ కొత్త కొలువులకి మంగళం పాడేటువంటి ఈ విధమైనటువంటి కమిటీని ఏర్పాటు చేసి పునఃసమీక్ష విధానాన్ని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెర మీదకు తీసుకొని రావటం ఎంతైనా కొద్దిగా మనం ఆలోచించాల్సినటువంటి విషయంగా మనకు అక్కడ కనపడుతుంది. సో ఇక ఆ వివరాలు పక్కన పెడితే ఇక మనకి పుర ఎన్నికల్లో అంటే మున్సిపాలిటీ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేము అని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది. సో దానికి సంబంధించినటువంటి పిటిషన్లను కొట్టివేసింది. కాబట్టి ఇక రాష్ట్ర సిఈసి మరి ఎస్ఈసి ఏం చేసిందంటే ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషను తన దారిన ఇక మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి అన్ని సన్నద్ధం చేసుకుంటూ ఉంది. సో 3 కేటగిరీల్లో వాలంటీర్ల సేవకు పురస్కారాలు అని ఇవ్వాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది నడదినాన. దానికి సంబంధించే మీరు వివరాలు తెలియజేశారు. వాలంటీర్లకి సేవా పురస్కారాలు అంటే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి 5 గ్రామ వార్డు సచివాలయాల వాలంటీర్లని ఎంపిక చేసి వారికి సేవా వజ్రం పేరిట పురస్కారం ఇవ్వాలని, ఒక బ్యాడ్జీ ఇవ్వాలని పథకంతో పాటుగా 30,000 నగదు కూడా అందనివ్వనట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులు తెలియజేశారంటే వారికి మంచి ఎంకరేజ్మెంట్గా ఉండటం కోసం ఈ విధమైనటువంటి తెలియజేయడం జరిగింది. అంటే మంచిగా చేసినటువంటి వారికి సేవారత్న పురస్కారం, బ్యాడ్జీ, 20,000 చొప్పున నగదు. సో ఏడాది పాటు నిరంతరంగా సేవలు అందించినటువంటి వాలంటీర్ల పేర్లు పరిశీలించి సేవామిత్ర పురస్కారంతో 10,000 రూపాయల నగదు, బ్యాడ్జీ ఇచ్చేటట్టుగా మరి తగినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా
మరి అధికారులను ఆదేశించినట్టుగా సీఎం జగన్ గారు తెలియజేయడం జరిగింది. సో సీటెట్ ఫలితాలు వెల్లడయ్యాయండి. మనకందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జనవరి 31వ తారీఖున జరగటం జరిగింది. దానికి సంబంధించిన ఫలితాలు వెలువడాయి. సో దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ మరి మీరు సీటెట్ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత మనం చూస్తే తిరుపతి ఉప ఎన్నికపై స్పష్టత. సో నిన్నటి దినాన భారతదేశంలో 5 రాష్ట్రాలకు సంబంధించి మరి ఎన్నికలు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తరపు నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే తిరుపతి ఉప ఎన్నిక, దాంతోపాటు తెలంగాణలో కూడా సాగర్ ఉప ఎన్నికల గురించి ఒక మాట జనరల్గా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గారు వారు అన్నారు ఏంటంటే, తిరుపతి ఎన్నికలు కూడా మరి దాదాపు సౌత్ సైడ్ ఈ చెన్నై అంటే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికలు జరిగేటువంటి ఆ టైంలోనే ఈ తిరుపతి ఉప ఎన్నిక కూడా జరిగేందుకు మరి ఆలోచన ఉంది అనేటువంటి మాట కొంచెం చూచాయిగా మరి వాళ్ళు సునీల్ అరోరా గారు, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఆయన చెప్పటం అయితే జరిగిందనమాట. అంటే మనకి ఇటుపక్క తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 6వ తారీఖు ఎన్నికలు జరుగుతాయి. సో ఆ ఎన్నికలు ఏప్రిల్ 6వ తారీఖు జరుగుతాయి. కౌంటింగ్ మే 2వ తారీఖు జరుగుతుంది. కాబట్టి ఇంచుమించు అదే టైంలోనే ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అధికారికంగా ఎటువంటి వార్త వెలువడలేదు, రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తామని వాళ్ళు తెలియచేయడం జరిగింది. అయితే కొంచెం చూచాయిగా మరి కేంద్ర ఎలక్షన్ కమిషనర్ గారు అరోరా ఆయన చెప్పడం అయితే జరిగింది, ఏప్రిల్ 6 కొంచెం అటు ఇటుగా ఆ ప్రాంతంలోనే ఉండొచ్చు అని. సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే, ఇటు పక్క మనకు ఆంధ్రప్రదేశ్లో ఈ లోకల్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోగానే మార్చిలోనే ఈ ఇన్ కేస్ ఏప్రిల్లో కనుక ఈ ఉప ఎన్నికలు తిరుపతి బై ఎలక్షన్స్ గారికి ఉండే పని అయితే మార్చిలో నోటిఫికేషన్ రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి మార్చిలో మళ్ళీ మన మున్సిపాలిటీ ఎన్నికలు కంప్లీట్ అయిపోగానే కేంద్రం తరపు నుంచి మళ్ళీ ఎన్నికలు కూడా అయితే అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బహుశా కొంచెం నోటిఫికేషన్స్ ఇంకా లేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫలించినటువంటి 8 ఏళ్ల నిరీక్షణ, అంగన్వాడీలకు పదోన్నతులు, కార్యకర్తలకు గ్రేడ్ 2 సూపర్వైజర్లుగా ఉద్యోగోన్నతి, సిద్ధమవుతున్న సీనియారిటీ జాబితాలు, టీడీపీ ప్రభుత్వంలో మరుగుపడినటువంటి ఫైల్స్. సో టీడీపీ మరి అంగన్వాడీలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా మరి గ్రేడ్ 2 సూపర్వైజర్లుగా వారికి పదోన్నతి ఇస్తున్నట్టుగా మరి వారికి తెలియజేయడం జరిగింది. సో ఆ వివరాలు ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. మరి మొత్తం మీద గ్రేడ్ 2 సూపర్వైజర్లు 72, గ్రేడ్ 1 కింద 79 శాంక్షన్ పోస్టులు జిల్లాలో ఉన్నాయి. ఇటీవల గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 సూపర్వైజర్లుగా పదోన్నతులు కూడా మరి కల్పించారు. గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 కింద కూడా పదోన్నతులు ఇచ్చారు. ఇప్పుడు మరి కార్యకర్తలకి గ్రేడ్ 2 సూపర్వైజర్ల కింద, అదేవిధంగా గ్రేడ్ 1 కింద కూడా కొంతమందికి పదోన్నతులు ఇవ్వనట్లుగా అధికారికంగా వెల్లడించడం జరిగిందనమాట. సో మరొక వార్త ఏంటంటే, సెలవులంటూ వస్తున్నటువంటి వార్తల వాస్తవం. సో నిన్న నాకు కూడా వాట్సాప్లో ఒక అప్డేట్ వచ్చింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో రేపు మార్చి 1వ తారీఖు నుంచి మే 10వ తారీఖు దాకా ఇంచుమించుగా మరి సెలవులు. కాబట్టి పాఠశాల తెరుచుకోవు, మీరెవరు స్కూల్స్కి వెళ్ళొద్దు. కారణం ఏంటంటే, కరోనా మళ్ళీ వ్యాపిస్తున్న కారణాన స్కూల్స్ అన్ని మూతవేయబడ్డాయంటూ ఒక అఫీషియల్ అధికారికంగా రిలీజ్ అయిన నోటీస్ లాగా నాకు కూడా ఒక వాట్సాప్ అప్డేట్ వచ్చింది. అయితే దాని గురించి మనం చూసుకుంటే అవన్నీ కూడా ఒట్టి అవాస్తవమైనటువంటి వార్తలు, వదంతులు మాత్రమే. స్కూల్స్ యథావిధిగా జరుగుతున్నామని అందరు పిల్లలు స్కూల్స్ అందరికి వల్ల వాస్తవంగా వచ్చినటువంటి వార్తలను ఎవరు కూడా నమ్మాల్సిన పని లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఆయన అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో మనం కనుక చూసుకుంటే కొత్త కొలువులకు మరి ఇబ్బందులే ఉన్నాయన్నటువంటి తొలి మాట ఏదైతే ఉందో ఇది మాత్రం కాస్త మనల్ని ఆలోచింపజేసేదిగా ఉంది నిరుద్యోగుల్ని. కాబట్టి సరే ఏది ఏమైనప్పటికీ కూడా మరి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిరుద్యోగులకి మరి ఎన్నికలు సమయం పూర్తవగానే ఇస్తానన్నటువంటి నోటిఫికేషన్స్, టెట్, డిఎస్సి, మరి పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా త్వరగా రిలీజ్ చేస్తే బాగుంటుంది. సో ఎండింగ్ వరకు చూసినటువంటి అభ్యర్థులకు చాలా థ్యాంక్స్. అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.